మొదటి భాగంలో కొండ ప్రాంతంలో నివసిస్తున్న తల్లి కొడుకులు, బాలుడి చిన్నాన్నల ఈర్ష్య, ద్వేషాలు, బాలుడిపై వారి ప్రభావం, బాలుడు వేసిన ఉపాయాలకు చిన్నాన్నలు ఓడిపోవడం, చివరకు నలుగురు చిన్నాన్నలు కలిసి బాలుణ్ణి హతమార్చడానికి వేసిన పన్నాగం చూశాము. ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. నువ్వు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళివచ్చుంటావు. కాని ఇంత త్వరగా ఎలా తిరిగివచ్చావు? అక్కడికి ఎలా వెళ్లావో మాకు కూడా చెప్పు అని నలుగురు చిన్నాన్నలు ఆసక్తిగా అడిగారు. మీరు నన్ను నదిలో పడేశారు. నేను మెల్లగా లోతుల్లోకి దిగుతుండగా అకస్మాత్తుగా ఒక పల్లకి నా బోను దగ్గర ఆగింది. అందులోనుంచి ఆయుధాలతో ఉన్న సైనికులు దిగారు. వారు ఎంతో గౌరవంగా నా బోను తలుపు తీసి, అయ్యా, మీ తాతయ్య, అమ్మమ్మలు మిమ్మల్ని మరణదేవుని రాజ్యానికి తీసుకురమ్మని ఈ పల్లకీని పంపించారు. దయచేసి ఇందులో కూర్చోండి అన్నారు. నాకు భయం వేసింది. కాని అప్పటికే నేను చనిపోయానని అనుకుని ఆలోచించలేదు. పల్లకీ మోయువారు ఈదుకుంటూ నన్ను పాతాళపురికి తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద ఇల్లు కనిపించింది. నా తాతయ్య, నానమ్మలు వచ్చి నన్ను ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. రుచికరమైన భోజనం పెట్టారు. తిరిగి పంపేటప్పుడు ఈ అద్భుతమైన దుస్తులు ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు, బాబూ, నీ చిన్నాన్నలను మేము చాలా కాలంగా చూడలేదు. వాళ్లను త్వరగా రమ్మని చెప్పు అన్నారు. ఆ తర్వాత పల్లకి మోయువారు నన్ను నది ఒడ్డున వదిలేసి వెళ్ళిపోయారు. మీరు త్వరగా అక్కడికి వెళ్ళకపోతే తాతయ్య, నానమ్మలు బాధపడతారు. ఆ నలుగురు అన్నదమ్ములు అడిగారు. సరే, అంతా అర్థమైంది. కాని అక్కడికి ఎలా వెళ్ళాలి? బాలుడు చెప్పాడు. అది చాలా సులభం. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో పంజరం తీసుకుని నాతో నది దగ్గరకు రండి. ఆ తర్వాత మీరు ఒక్కొక్కరూ మీ మీ పంజరంలో కూర్చోండి. నేను మిమ్మల్ని ఒక్కొక్కర్నీ నదిలో పడేస్తాను. వెంటనే 3 జతల పల్లకీలు వచ్చి మిమ్మల్ని నేరుగా పాతాళపురికి తీసుకెళ్తాయి. వాళ్లు తమ బాలుడితో కలిసి నది ఒడ్డుకు వెళ్లారు. ప్రతి ఒక్కరూ తమ తమ పంజరంలో కూర్చున్నారు. బాలుడు వాటిని బిగిగా కట్టేశాడు. ఒక్కొక్కరిని నీటిలో తోసేశాడు. హా, ఇక మీ వంతు అంటూ మిగిలిన 2 చిన్నాన్నలను తోసేశాడు. తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి చేరుకున్నాడు. అతని పిన్నమ్మలు అతన్ని ఒంటరిగా చూసి అడిగారు, నీ చిన్నాన్నల్యారీ? ఎప్పుడు తిరిగి వస్తారు? బాలుడు సమాధానంగా, ఎందుకు ఆందోళన పడుతున్నారు? నానమ్మ, తాతను చాలా రోజుల తర్వాత కలిశారు కదా. వాళ్లు అంత తొందరగా పంపించరు. ఇప్పుడే తాగడం మొదలుపెట్టారు. తర్వాత మంచి వంటకాలు తింటారు, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అందుకే ఆలస్యంగా వస్తారు అన్నాడు. ఆ నలుగురు స్త్రీలు 4 రాత్రులు నిద్రపోకుండా ఎదురుచూశారు. 4 రోజుల తర్వాత మళ్లీ బాలున్నడిగారు. అతనింకా సమయం పడుతుందని చెప్పాడు. ఇలా 4-5 సార్లు చూసి ఒకరోజు గట్టిగా అడిగారు, నాయనా, మీ చిన్నాన్నలు ఎప్పుడొస్తారు అని. అప్పుడా బాలుడు, మీరు వెళ్ళి పిండప్రదానానికి ఏర్పాట్లు చేసుకోండి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. విషయం అర్థం చేసుకున్న పిన్నమ్మలు ఊరు మొత్తం వినపడేలా ఏడుపులు లంకించుకున్నారు. తనని, తన తల్లిని హింసించినందుకు ఆ బాలుడు చిన్నాన్నలకు తగిన శాస్తి చేశాడు. పిన్నమ్మలు మాత్రం రోజూ భర్తలను తలుచుకుని బాధపడుతున్నారు. బాలుడికి మాత్రం తన చిన్నన్నలు ఎప్పుడూ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంటుంది.